హలో అందరికి, మా రోజా మొదలైందో చూడండి. అతని సెల్ఫీ అన్నాడు. మళ్ళీ కలుద్దాం. ఏమండి, ఇంకా చాలు మీ ఫోటోలు. ఉదయాన్నే టాయిలెట్ కి వెళ్తున్నానని చేసేసుకో. ఫోటోమ్మా, అప్పుడే నా పేరు నిలబడుతుంది. కాంతమ్మా, ఈ సోషల్ మీడియా కాలం నా ప్రతి కదలికి సమాజానికి తెలియాలి. ఈ రోజుతో పొద్దున్న నిలబడుతుందా? అవును కాంతమ్మా, ఈ రోజు ఏదైనా గొప్ప పని చేసి ఒక ఫోటో పెట్టాలి. అప్పుడే నా పేరు నిలబడుతుంది. మరి ఎక్కువ ఆశపడకు, ఏదో ఒకటి చేస్తా. కాంతమ్మా చూడు ఎంత రాజసంగా ఉన్నానో. ఓరే బాబు, ఆగు ఆగు, చాలా కష్టపడుతున్నావు, ఈ నీళ్లు తాగు. ఆగు ఆగు బాబు, బాటిల్ని నోటి దగ్గర పెట్టుకో, నేను ఫోటో తీసుకోవాలి. కొంచెం సీరియస్ గా చూడు బాబు, నీ ముఖంలో కష్టం కనిపించాలి. అప్పుడు బసానికి తొప్పనిపోద్ది. కాంతమ్మా, ఈ ఫోటో క్యాప్షన్ ఏం పెట్టా? ఏమండి, ఇంకో పోజ్ ఇవ్వండి. కొంచెం సీరియస్ గా చూడు బాబు, నీ ముఖంలో కష్టం కనిపించాలి. అప్పుడే నా సాయం గొప్పగా ఉంటుంది. కాంతమ్మా, ఈ ఫోటో కింద క్యాప్షన్ పెడదాం. కదిలే మేపడి ప్రసాద్ అవసరం పెడదామా? అయ్యా, ఫోటోలు అయిపోతే బాటిల్ ఇవ్వతారు అతను. చాలా బాగుంది సీతారామయ్య గారు. అందరూ మెచ్చుకుంటున్నారు చూడు. అవును, డాక్టర్ కూడా రిప్లై ఇచ్చారు. చూశావా, మన సేవ గురించి అందరూ మెచ్చుకుంటున్నారు. అవును, మన పనికి అంత మంచి స్పందన వస్తోంది. ఇది నా జీవితంలో అతి గొప్ప రివార్డ్. నిజమే, ఇంకా ఎన్నో మంచి పనులు చేద్దాం. సూపర్ సార్, మీరే మాకు ఆదర్శం. థ్యాంక్స్ అండి. గొప్ప సార్ సీతారామయ్య గారు. బియా, మీరు పెట్టిన ఫోటోలో ఒక వింత గమనించాను. ఆ వ్యక్తికి ఇచ్చిన బాటిల్ మీద మూత అలాగే ఉంది, సీల్ కూడా విప్పలేదు. మరి ఆ వ్యక్తి నీళ్లు ఎలా తాగాడు? ఏంటి మీరంటే అంపుకారుని సేవే చేశాను. సరిగా, ఐదీని అర్థం అంత ఉంటారనే చేశా. ఆ వ్యక్తికి ఇచ్చిన బాటిల్ మీద మూత అలాగే ఉంది, సీల్ కూడా విప్పలేదు. మరి ఆ వ్యక్తి నీళ్లు ఎలా తాగాడు? ఏంటి మీరంటే అంపుకారుని సేవే చేశాను. సరిగా, ఐదీని అర్థం అంత ఉంటారనే చేశా. అయ్యో, నా పరువు పోయింది. సాయి అనేది అవతలి వాడి కట్టిన పని చేయండి గారింది. మీరు ఫోటోల మీద పెట్టిన శ్రద్ధలో 10వ వంతు ఆ మనిషి మీద పెట్టి ఉంటే బ్యాటిల్ మూత తీసి ఇచ్చేవారు. చూశారా ఏమండి, సాయం అనేది అవతలివాడి కడుపు నింపడానికి చేయాలి కానీ మన ఫోన్ గ్యాలరీ నింపడానికి కాదు. మీరు ఫోటోల మీద పెట్టిన శ్రద్ధ 10వ ఆ మనిషి మీద పెట్టి ఉంటే బ్యాటిల్ మూత ఇచ్చేవారు. ఏమిటి ఆ సందేశం? ఇది చాలా సిగ్గుగా ఉంది.